పిల్ల. నా పేరు పిల్ల కాదు, సంధ్య. ఏదోట్లే, వస్తావా? ఎక్కడికి? జాగింగ్ కి. అమ్మో, జాగింగ్ కా? చెమటలు పట్టిపోయి బుగ్గలు చోటు పట్టిపోయి గ్లామర్ అంతా తగ్గిపోదు. అమ్మో, నేను రాను. పిచ్చిదానా, సినిమాలో హీరోయిన్లే జాగింగ్ చేసి స్లిమ్ గా తయారవుతుంటే నువ్వేంటి గ్లామర్ తగ్గిపోద్ది అంటున్నావు? నిజంగానా? జాగింగ్ చేస్తే గ్లామర్ వస్తుందా? అవును, నిజంగానే. నువ్వురా చెప్తా. ఈయనేంటి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నాడు? యాడికి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నావు? నేనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదే, మీ అమ్మాయి ఇష్టపడే వస్తుంది కదా సంధ్య. అరే, ఎందుకింత కోపడుతున్నారు? ఎంతోసేపు పట్టదు, అలా వెళ్తామా ఇలా వచ్చేస్తా, చెమటలు పట్టేస్తా, స్నానం చేయగానే గ్లామర్ వచ్చేస్తా, అంతే కదా సంధ్య. అమ్మా అమ్మా, ఇక లాభం లేదు, నీకు పెళ్లి చేయాల్సిందే. అలా వెళ్తారంట, ఇలా వస్తారంట, చెమటలు పడతారంట. ఇంకేం మాట్లాడకు, లోపలికి రా. అమ్మా జాగింగ్ లేదు. అర్రే, వీడికి అన్న మెంట్లా, జాగింగ్కి వస్తాను అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేస్తానంటాడు. ఏంటో. హలో బ్రో. ఐఎమ్ చిట్టి బాబు. ఐఎమ్ ఉదయ్. మొన్నే పరిచయం చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఆగిపోయాను. ఎనీహౌ, ఇలా కలిసాం. ఇంతకీ రఘుపతి గారికి మీరేమవుతారో చెప్పండి. కొన్ని రోజులవుతే అల్లుడవుతాడు. నిన్ను అడిగానా? రే, నిన్ను రాగదా? యాక్చువల్లీ మేము పల్లవి కాలేజ్ ఫ్రెండ్స్. తన బర్త్డే పార్టీకి వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోవడం ఏంటి? పల్లవి బర్త్డే రోజే రఘుపతి గారి హత్య జరిగింది. హత్య? అవును, కేసు విచారణ జరిగేంత వరకు మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండమని చెప్పారు. అంటే రఘుపతి గారిది సహజ మరణం కాదనమాట. ఎనీహౌ, ఈరోజు నుంచి మన ఫ్రెండ్స్. కనకరావు, వినయ్, నైస్ టు మీట్ యూ. చిట్టిబాబు, ఈయన మా ఫ్యామిలీ డాక్టర్. ఓ, ఈ ఇంటికి కొత్త మేనేజర్. హలో సార్. హాయ్, ఐఎమ్ చిట్టి బాబు. ఆయా మురుకుందప్ప, కూర్చోండి. పోయి పెద్ద ఆయన్ని చెక్ చేసి వస్తా. నేను రావచ్చా? ఓ షూర్, రండి. డాక్టర్, మీరెళ్ళి చెక్ చేయండి, నాకు కొంచెం పనుంది, నేను వస్తాను. అలాగే. నమస్తే. నమస్తే. రండి. రాజారావు గారు, రఘుపతి గారు చనిపోయి నెల అవుతుంది. మీ ఒంట్లో బాగలేదని మీతో చెప్పొద్దని నేనే చెప్పాను. రాజారావు గారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా. బాబు గారు, మీరు సూదేయవద్దని చెప్పి సైకిల్ చేస్తున్నారు. సూదేస్తే కదా త్వరగా కోలుకుంటారు. నేను ఇస్తున్న మెడిసిన్ తినకముందు 3 టైం వేస్తున్నారా? డాక్టర్ బాబు, సూది అయితే మీరు వేస్తున్నారు కానీ గోళీలు అయితే అస్సలు మింగట్లేదు. ఎవరు వేస్తున్నారు? డాక్టర్ గారు, నేను నాన్న బలవంతంగా వేస్తున్నాం. సరే, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. సరే. అలాగే. నా పేరు చిట్టిబాబు. రఘుపతి బాబు గారు బతుకున్నప్పుడు అపాయింట్ చేసిన మేనేజర్ని. మీకేం భయం లేదు, నయం అవుతుంది, రెస్ట్ తీసుకోండి. రాజయ్య, అమ్మగారు, రోజు పొద్దున్నే కాఫీ అలవాటు చేశారు. టైం 8 అవుతుంది. సంధ్య ఇంకా రాలేదా? జ్వరం వచ్చి పడుకుందమ్మా.
ఈ పొద్దు ఇంటి పని నేనే చేస్తానమ్మా. నీకు వంట కూడా వచ్చా? అదే అమ్మా, సంధ్యకు వంట నేనే నేర్పించానమ్మా. సరే, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. అలాగే అమ్మా. మత్తయ్య బాబు గారేంటి ఇక్కడ పడుకున్నారు? మత్తయ్య బాబు, అమ్మగారు! ఏమైంది రాజయ్య, అలా అరుస్తున్నావ్? మత్తయ్య బాబు రక్త పడుగులో పడి ఉన్నాడమ్మా. ఏమైంది? బాటిల్ పగిలిపోయింది. రండమ్మా, చూడండి. అయ్యో మత్తయ్య, రాజయ్య, ఏమైందిరా? ఏమైంది? మీరు రండి బాబు, మీరు రండి. అమ్మగారు, డాక్టర్ బాబు ఫోన్ చేయండి అమ్మా. సారీ, మొత్తయ్య చనిపోయాడు. కాదు, మొత్తయ్యని చంపేశారు. రఘుపతి గారు, ఇది మీ కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయము. పోలీసులు వస్తే బాల్కాన్ నుంచి పడి చనిపోయాడని చెప్పండి. కొన్నేళ్ల నుంచి మీ ఉప్పు తిని బతుకుతున్నా నేను కూడా అబద్ధం ఆడాల్సి వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను చూసుకుంటా. మరి నేను వెళ్ళొస్తాను. అయ్యో మత్తయ్య గారు. మొత్తయ్యను తాగిన మత్తులో నేను చంపేశాను. ఏంటి ఇలా జరిగింది? మొత్తయ్య ఎలా చనిపోయి ఉంటాడు? నా చేతులతో చంపేసి ఉంటానా? లేదు, అలా జరగదు. ఏం జరిగిందో అర్థం కావటం లేదు. మా అత్తయ్య నేను చంపటమా? అలా జరిగిండదు. నో, అలా జరిగిండదు. లక్ష్మి, పల్లవిని నా చేతుల్లో పెట్టి నువ్వు మాత్రం కనిపించనంత దూరం వెళ్ళిపోయావు. నిన్ను మరవలేక ఇదిగో ఈ మందుకు బానిసనైపోయా. తాగిన ఈ మత్తులో నాకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నా. మందును మర్చిపోదామంటూ చాలాసార్లు ప్రయత్నించా, కానీ నిన్ను మరవలేక మళ్ళీ తాగుతున్నా. తాగిన మత్తులో ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. లక్ష్మి, చూడండి, తప్పు చేయటం మానవ సహజం. జరిగిన తప్పుని సరిదిద్దుకొని ఇంకో తప్పు జరగకుండా చూసుకోవాలి, కానీ ఇలా బాధపడకూడదు. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్నా ఇంకా మీరు అక్కని మర్చిపోవట్లేదంటే అక్క మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నాకు అర్థమవుతోంది. అక్క అందించిన ప్రేమ నా దగ్గర దొరుకుతుందో లేదో తెలియదు, కానీ
పల్లవికి తల్లి లేని లోటు మాత్రం తీర్చగలను. నన్ను నమ్మండి. మీకోసం ఎదురు చూస్తుంటా. వీలైనంత త్వరగా రండి. ఏమిటి నానా? నానా లే నానా. ఏమిటి నానా? నానా 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 లే నానా ఏమైంది నానా? పిన్ని పిన్ని నానా నానా ఏమైంది నానా? లే నానా. నానా లే నానా. పిన్ని లేవని చెప్పు పిన్ని. పిన్ని చూడండి నాను. కొద్దిగా జరగండి. అంకుల్ నాన్నకేమైంది చూడండి అంకుల్. నానా సారీ అమ్మా, నాన్నగారు చనిపోయారు. హలో ఎస్ఐ గారు, మాట్లాడు నాన్న. అబ్బాయి నాకు నచ్చాడు లేదు అని అడిగావు కదా నాన్న. నాకు నచ్చాడు నాన్న. ఉదయ్కి నేను నచ్చానో లేదో అడుగు నాన్న. లే నాన్న. లే నాన్న. ఉదయ్ ఉదయ్ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో, ఏం అర్థం కావట్లేదు. డాక్టర్ బాబు, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది బాబు? అదే పోలీసులు వస్తా ఉన్నారు. అందరు లేవండి. వీళ్ళంతా ఎవరు? అదే రఘుపతి గారు కూతురు బర్త్డేకి వచ్చారు సార్. వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది వచ్చారయ్యా, కొంతమంది వెళ్ళిపోయారు. నువ్వెవరు? ఈ ఇంటి పనుండయ్యా. వీడియో ఫుటేజ్ ఉందా? ఉంది సార్. నువ్వెవరు? పల్లవి ఫ్రెండ్ సార్. పల్లవి అంటే? అదే రఘుపతి కూతురు. కానిస్టేబుల్స్ వీళ్ళందరి దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. అలాగే సార్. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్. రఘుపతి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. ఇంద్రజ గారు, పల్లవి తల్లి లేని పిల్ల.
ఇన్ని రోజులు తండ్రే తల్లిలా పల్లవికి ఏం కావాలో అన్ని సమకూర్చారు. ఇప్పుడు తండ్రి కూడా దూరం అయిపోయాడు. తాతగారున్నా ఇప్పుడు మీరే పల్లవిని తల్లిలా చూసుకోవాలి. సరే, నేను వెళ్తాను.